అందరికీ నమస్కారం. నా పేరు రవి, ప్రాపర్టీ అడ్వైజర్. ఈరోజు మనం ఎఫ్టీఎల్ మరియు బఫర్ జోన్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్, అంటే చెరువులు, కుంటలు పూర్తి స్థాయి ఆ చెరువు యొక్క నీటి సామర్థ్యాన్ని అంచనా వేసి ఎఫ్టీఎల్ను మున్సిపల్ అధికారులు మరియు నీటిపారుదల అధికారులు నిర్ణయిస్తారు. వర్షాకాలంలో పూర్తిగా నీరు ఏ ఏరియా వరకు నిల్వ ఉంటుందో చెప్పేదే ఎఫ్టీఎల్. అక్కడ అన్ని కాలాల్లో నీరు లేకపోయినా ఆ ప్రాంతాన్ని ఎఫ్టీఎల్ కింద పరిగణిస్తారు. ఎఫ్టీఎల్ ప్రాంతంలో పట్టాభూములు ఉన్నా అక్కడ కేవలం వ్యవసాయం మాత్రమే చేసుకోవచ్చు, కానీ భవన నిర్మాణానికి అనుమతి ఉండదు. ఈ ఎఫ్టీఎల్ని కాపాడడం కోసం తెలంగాణ మున్సిపాలిటీస్ డెవలప్మెంట్ ఆఫ్ ల్యాండ్ అండ్ లేఅవుట్ రూల్స్ యాక్ట్ 2009 అండర్ సెక్షన్ 238 ప్రకారం బఫర్ జోన్ ఏర్పాటు చేశారు. అంతకుముందు కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఉన్నాయి, కాకపోతే ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఒక చెరువు యొక్క సైజు 25 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే ఆ చెరువు యొక్క బార్డర్ నుండి 30 మీటర్ల వరకు కన్స్ట్రక్షన్ చేయకూడదు. అలాగే చెరువు యొక్క సైజు 25 ఎకరాల కంటే తక్కువ ఉంటే ఆ చెరువు యొక్క బార్డర్ నుండి 9 మీటర్ల వరకు ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు. నాలా యొక్క విడ్త్ 10 మీటర్స్ కంటే ఎక్కువ ఉంటే దానికి 9 మీటర్ల వరకు ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు, అంటే బఫర్ జోన్గా ఉంటుంది. అదే నాలా యొక్క విడ్త్ 10 మీటర్స్ లోపల ఉంటే 2 మీటర్స్ వరకు బఫర్ జోన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా నదులకి రెండు వైపులా 15 మీటర్ల వరకు బఫర్ జోన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరిన్ని విషయాల గురించి నా నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.